నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఓట్లు తొలగించాలన్న వైకాపా నేతలపై చర్యలు శూన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం పోలవరం అంచనాలకు కేంద్రం భారీ కోత జలసంఘం సిఫార్సులపై నోరు మెదపని సీఎం జగన్ రెండు నెలల తర్వాతే ఉద్యోగులకు అందనున్న పెరిగిన డిఏ పండుగకు దక్కని ఆర్థిక ప్రయోజనాలు 108, 104 సిబ్బందికి ఇచ్చిన హామీలు మరిచిన జగన్ కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన నిత్యావసరాల ట్రక్కులను గాజాలోకి అనుమతించిన ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో మానవతా సాయానికి అంగీకారం రాష్ట్రంలో 4 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్ల తొలగింపు నకిలీ ఓట్ల చేర్పింపు కుట్రను అమలు చేస్తున్న వైకాపా దాన్ని ఇప్పుడు మరింత తీవ్రతరం చేసింది గడువు ముగిసినందున ఓట్లు తొలగించేందుకు బీఎల్ఓలు నిరాకరిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చి అధికారులపై ఒత్తిడి పెంచుతోంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన అర్హుల ఓట్లు తీసేయించాలనే ఎత్తుగడతో దొంగే దొంగ అన్నట్లుగా అరుస్తోంది ఇలాంటి దారుణాలను ఎన్నికల సంఘం మౌనంగా చూస్తోంది మన ఓట్లు అనుకుంటే ఓకే మనం కాదనుకుంటే యూ జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్ ఫార్మ్ నెంబర్ 7 మన ఓట్లు కాదంటే మనకేసేవి కావు మన అపోజిట్ నాయకులకి చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు మనం పిలిస్తే రారనుకో జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్ మన ఓట్లు అనుకునేవే జాబితాలో ఉండాలి మనవి కానివి తీసేయించాలి అని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో బయటపడి నెలలు గడుస్తున్నా వారిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదు సమగ్ర విచారణకు ఎందుకు ఆదేశించలేదు అర్హుల ఓట్లు గల్లంతు చేయాలనే కుట్ర తిరుగులేని ఆధారాలతో వెల్లడైనా వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదు కనీసం ఒక్క నోటీసైనా ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు ఈసీని వేలెత్తి చూపిస్తున్నాయి అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫారం 7 దరఖాస్తులు పెట్టిన వైకాపా నాయకులపై తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదులు ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు చివరికి ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప బాధ్యులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు విశాఖపట్నం తూర్పులో 40,000 ఓట్లు తీసేశారంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదుపై పట్టించుకోకపోవడం వల్లే ఆయన హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు ఫిర్యాదిస్తే తప్ప ఆ అక్రమాలపై ఎందుకు కదల్లేదు ఈ ప్రశ్నలకు ఈసీ సమాధానాలు చెప్పగలదా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు బూత్ స్థాయి అధికారులుగా ఉండేవారు వారి బదులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల సంఘం బీఎల్ఓలుగా నియమించింది వారంతా వైకాపా హయాంలో నియమితులైన వారు కావడంతో ఓటర్ల జాబితాలన్నీ వైకాపా అనుకూలంగా రూపొందేలా మంత్రులు ఎమ్మెల్యేలు వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారు ఓవైపు ఇలాంటి కుట్రలన్నీ అమలు చేస్తూ మరోవైపు అందరి దృష్టి మళ్లించేలా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తూ ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా ఓటర్లు పెరగలేదని నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వీటిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఎమ్మెల్యే పేర్ని నాని నెల రోజుల కిందట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు 2019 ఎన్నికలకు ముందు తెదేపా 60 లక్షల ఓట్లు చేర్పించిందని ఇప్పుడు ఆచూకీ లభించని వారి ఓట్లు నకిలీ ఓట్లు అన్నీ అవేనని మరణ ధృవీకరణ పత్రాలు లేకపోయినా బీఎల్ఓలు గుర్తించిన ఓట్లు తొలగించాలి అంటూ ఇటీవలే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో 4.5 వైకాపాయే అధికారంలో ఉంది నిజంగా తెదేపాయే నకిలీ ఓట్లు చేర్పించుంటే ఇన్నాళ్లుగా వాటినుంచుతారా ఒక్క నియోజకవర్గంలోనైనా రుజువులు ఎందుకు చూపించలేకపోయారు ప్రతిపక్షాల ఓట్లు తొలగించే ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి ఫిర్యాదులు చేస్తుండడం వాస్తవం కాదని ఈసీ చెప్పగలదా ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు వివరాలు సమాచారంతో ఫారం 7 దరఖాస్తులు పెట్టిన వారిపై పర్చూరు నియోజకవర్గం మినహా మిగతా చోట్ల ఎక్కడా ఎందుకు కేసులు పెట్టలేదు బతికున్న వారు సైతం చనిపోయారంటూ తప్పుడు సమాచారంతో ఓట్ల తొలగింపు దరఖాస్తులు పెడుతున్న వారిని ఎందుకు గుర్తించట్లేదు ఫలానా వ్యక్తుల ఓట్లు తొలగించాలని ఇంకెవరో దరఖాస్తులు చేయటమేంటి వాటి ఆధారంగా వారి ఓట్లు తీసేయడమేంటి
ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కాదా? ఈ నేరం ఎన్నికల సంఘానిది కాదా? ఇలా అయితే ఓటర్ల జాబితాను నమ్మేదెలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓటరు నమోదు తొలగింపు, ఓటుకు ఆధార్ అనుసంధానంతో పాటు ఇంటింటి సర్వేలోనూ వాలంటీర్లు పాల్గొన్నా ఒక్కరిద్దరిపై మినహా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీల సానుభూతి పర్ల ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి అనుకూలంగా నకిలీ ఓట్ల చేర్పింపులో చాలా చోట్ల బూత్ స్థాయి అధికారులతో కలిసి కొందరు వాలంటీర్లే క్రియాశీలకంగా వ్యవహరించారు. వారిపై ఫిర్యాదులు అందినప్పుడే ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించి ఉండుంటే ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలకు ఆస్కారమే ఉండేది కాదు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం 2022 జనవరి 6 తర్వాత తొలగించిన ఓట్ల పునః పరిశీలనకే పరిమితమైంది. కొత్తగా చేర్చిన నకిలీ ఓట్ల ఊసే ఎత్తలేదు. ఇలా అధికార పార్టీ అక్రమాల పట్ల చూసి చూడనట్లు వ్యవహరించడం, ప్రతిపక్షాల ఫిర్యాదులను బుట్టదాఖలు చేయటం వల్ల రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. జాబితాలో ఈ రోజు పేరున్నా రేపటికి ఉంటుందో లేదోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. వైకాపా వారి ఓట్లయితేనే జాబితాలో ఉంచుతారా? వారివి కాని ఓట్లు గల్లంతు చేసేస్తారా? వీటిపై ప్రతిపక్షాలు పదే పదే ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా? హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప బాధ్యులపై కేసులు నమోదు చేయరా? ఓటర్ల జాబితా మొత్తం వైకాపాకు అనుకూలంగా రూపొందితే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? ఎన్నికలెందుకు? ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా అక్రమాలు, లోపాలమయంగా మారిపోవడానికి ఎన్నికల సంఘం వైఫల్యం, నిర్లక్ష్యమే కారణం కాదా? ఈ అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండా మరో వారం రోజుల్లో ముసాయిదా జాబితా విడుదలకు సిద్ధమవుతుండడం ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం కాదా? అధికార పార్టీకి కావలసిన వారి ఓట్లు మాత్రమే ఉంచి మిగతావి జాబితాలో నుంచి తీసేస్తే ఇక ఓటర్ల జాబితాకు అర్థమే ఉంటుంది? ఈ ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పగలదా? పోలవరానికి కేంద్రం అందించే సాయంలో భారీ కోత పడే పరిస్థితి తలెత్తింది. 2019లో 55,656 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణానికి సిఫార్సు చేసిన కేంద్ర జలసంఘం వాటిని బుట్టదాఖలు చేసింది. తాజాగా 31,625 కోట్ల ఇవ్వాలంటూ సిఫార్సులు చేసింది. అసలు గత సిఫార్సులు పక్కన పెట్టి కొత్తగా ఎందుకు జలసంఘం సిఫార్సు చేస్తుందో తెలియని పరిస్థితి. తద్వారా వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నా ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడడం లేదు. విభజన చట్టం హక్కులకు కేంద్రం తూట్లు పొడుస్తున్నా నిలదీసి అడిగే ధైర్యమే చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వంలో వరుస షాక్లు తగులుతున్నాయి. నిధుల విషయంలో కేంద్రం షాక్ ఇస్తున్నా సీఎం జగన్ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు. ఈ 4.5 కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీసిన సందర్భమే లేదు. పోలవరం ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర జల సంఘం 31,625 కోట్లకు అంచనాలు ఆమోదించింది. ఆ మేరకు సిఫార్సు చేస్తూ జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించింది. ఆ అంకెలను మళ్లీ పరిశీలించేందుకు కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్ 2 లోపు తన సిఫార్సులు అందించాలని సూచించింది. ఇప్పటికే ఒకసారి కేంద్ర జల సంఘం 2019లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పోలవరం అంచనాలను ఆమోదించింది. తరువాత 2020లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆ అంకెలను కొంత మార్చి సిఫార్సు చేసింది. ఆ మొత్తానికి పెట్టుబడి ఆమోదం ఇచ్చి మంత్రివర్గం ఆమోదిస్తే చాలు. అలాంటిది కేంద్రం మొత్తం ప్రక్రియను ఎందుకు మొదటికి తీసుకొచ్చింది? ప్రక్రియ తిరగతోడుతూ ఉన్నా జగన్ ఎందుకు మౌనముద్ర దాలుస్తున్నారు? పోలవరం అంచనాలను 2013-14 ధరల ప్రకారం కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదించింది. తరువాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ కొంత కోత పెట్టి సిఫార్సు చేసింది. అందులో సాగు, తాగునీటి విభాగం కింద ఖర్చయ్యే 20,398 కోట్ల రూపాయలకే కేంద్ర మంత్రిమండలి ఆమోదించి ప్రస్తుతం నిధులు ఇస్తోంది. తరువాత 2017-18 ధరల ప్రకారం నాటి రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సమర్పించింది. ఆ అంచనాలను కేంద్ర జల సంఘం పరిశీలించి 55,656.87 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో సాగు, తాగునీటి విభాగం కింద 51,095.96 కోట్లకు సిఫార్సు చేసింది. 2019 ఫిబ్రవరిలోనే ఈ అంచనాలు ఆమోదించింది. ఆ సిఫార్సులను పక్కన పెట్టి మళ్లీ పోలవరం ప్రాజెక్టుకు తాజా లెక్కల పేరుతో 31,625 కోట్లకే కేంద్ర జల సంఘం సిఫార్సు చేసింది. ఇందులో ప్రధాన డ్యాం, భూసేకరణ, 41.15 మీటర్ల స్థాయికయ్యే పునరావాసం, 2 కాలువలకయ్యే ఖర్చు పేరుతోనే పరిశీలించి ఆమోదించింది. నాటి కేంద్ర జల సంఘం సిఫార్సులను పక్కన పెట్టి మళ్లీ ఎందుకు ఇప్పుడు తాజా సిఫార్సులు చేయించుకున్నారు? ఇంత కోత పెట్టినా జగన్ ఎందుకు మాట్లాడరన్న ప్రశ్న
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలంటే 2010-11 నుంచి ఒకటే ప్రక్రియ సాగుతోంది. తొలుత కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదించడం, తర్వాత పెట్టుబడి ఆమోదం, కేంద్ర మంత్రిమండలి ఆమోదించడం ఉంటాయి. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన మొత్తానికే చేసిన పనిని బట్టి నిధులు రీయింబర్స్ చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం 55,656.87 కోట్లకు ఆమోదించింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2020 మార్చిలో 47,725.74 కోట్లకు ఆమోదించింది. కేంద్ర జలసంఘము పరిశీలించింది. సాంకేతిక సలహా కమిటీ ఆ మొత్తాన్ని సిఫార్సు చేసింది. తరువాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా పరిశీలించి నిధులు సిఫార్సు చేసింది. ఇంత ప్రక్రియ జరిగిన తరువాత కేంద్ర మంత్రిమండలి ఆ మొత్తానికి ఆమోదం తెలిపి నిధులిస్తే సరిపోయేది. అలాంటిది మళ్లీ ప్రక్రియను మొదటికి తీసుకొచ్చారు. కేంద్ర జలసంఘం తాజా సిఫార్సుల్లో మునుపటి మొత్తాలతో పోలిస్తే అంత స్థాయిలో ఎందుకు కోత పెట్టినట్లు? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ ఎందుకు మౌనముద్ర దాలుస్తున్నట్లు? 47,725.74 కోట్లకు ఆమోదించాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోతున్నా నిలదీయలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారు. కేంద్ర సర్క్యులర్లో ఎక్కడా తొలిదశ నిధులన్న ప్రస్తావన లేదు. 2017-18 ధరలు ఆమోదించుకునేందుకు ఇప్పటికే 5 ఏళ్లు గడిచిపోయింది. 2 కమిటీలు ఆమోదించినా కేంద్రం వాటిని పట్టించుకోకుండా ప్రక్రియను మొదటికి తీసుకొచ్చింది. అలాంటిది 41.15 మీటర్ల స్థాయి నుంచి 45.72 మీటర్ల స్థాయికి అవసరమయ్యే భూసేకరణ, పునరావాసం నిధులు తెచ్చుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుంది? మళ్లీ కేంద్ర జలసంఘం, రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఎప్పటికి సిఫార్సులు చేస్తాయి? రెండో దశ పునరావాసానికి 1000 కోట్లు మళ్లీ ఎప్పటికి తెచ్చుకోగలుగుతాం? రాష్ట్ర విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పూర్తి నిధులు కేంద్రమే భరిస్తామని చెప్పింది. ఆ విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నా జగన్ కేంద్రంతో ఎందుకు పోరాటం లేదో సమాధానం చెప్పాలి. చంద్రబాబు మానసికంగా చాలా బలంగా ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పార్టీ నాయకులకు తెలిపారు. ఆయన ఎనర్జీ ఎక్కడా తగ్గలేదన్న లోకేష్ కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వెల్లడించారు. వైద్య కారణాలతో తాను బయటకు రానని, 4 రోజులు ఆలస్యమైనా స్వచ్ఛంగా బయటకు వస్తానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు నాయకులకు వివరించారు. ఈ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని చెప్పారన్నారు. ములాఖత్కి వెళ్లినప్పుడు చంద్రబాబు కుటుంబం గురించి కాకుండా నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నారని అడుగుతున్నారని లోకేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన తెదేపా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఓట్ల తొలగింపు, పార్టీ సంస్థాగత నిర్మాణం, నిజం గెలవాలి అనే అంశాలపై అంతర్గతంగా చర్చ జరిగింది. ఎన్నికలకు 5 నెలలే సమయం ఉందన్న లోకేష్ కొంతమంది నేతల పనితీరు ఇంకా మారాలని స్పష్టం చేశారు. 1-2 సార్లు చెబుతాం, మారకుంటే కష్టమన్నారు. మొహమాటానికి వెళ్లి పార్టీకి నష్టం చేయలేమని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించాలని నేతలకు పిలుపునిచ్చారు. ఫేక్ అకౌంట్లతో తెదేపా, జనసేన కార్యకర్తల మధ్య వైకాపా బ్యాచ్ గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తిప్పికొడుతూ ప్రజల్లోకి నిజాల్ని తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 27 నుంచి ఓటర్ల ముసాయిదా జాబితా వస్తుందన్న లోకేష్ అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిల్లో మండల, గ్రామ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని లోకేష్ సూచించారు. చంద్రబాబు అరెస్టు తరువాత నిలిచిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు చేపట్టనున్నారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకు లోకేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం అధినేత కొనసాగిస్తారు. ఈ 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వ అరాచకాలని వివరించాలని లోకేష్ సూచించారు. లోకేష్ వారంలో 3 రోజుల పాటు రోజుకు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మనకున్నది కేవలం 5 నెలల గడువేనన్న లోకేష్ సూపర్ 6 హామీలను ప్రజలకు చెబుదామన్నారు. పండగలు, సెలవులు లేకుండా అహర్నిశలు శ్రమిద్దామన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారిలో చైతన్యం తెద్దామని లోకేష్ పార్టీ నేతలతో అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. 24న భువనేశ్వరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అదే రోజు నారావారిపల్లెకు వెళ్తారు. 25న చంద్రగిరిలో యాత్ర ప్రారంభిస్తారు. భువనేశ్వరి చేపట్టే నిజం గెలవాలి యాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్రతో పాటు రాత్రి బస ప్రాంతాల్లోనూ బందోబస్తు కల్పించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య డీజీపీకి శనివారం లేఖ రాశారు. చంద్రబాబు జైల్లో ఉన్నారని బాధపడుతూ కూర్చుంటే లాభం లేదన్న పొలిట్ బ్యూరో సభ్యుడు రామానాయుడు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు కష్టపడదామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వాలంటీర్ల సహాయంతో ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందని మరో సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. సీనియర్ నేతలు ఎరపతినేని శ్రీనివాస్, కూన రవికుమార్ తమ అభిప్రాయాలను తెలిపారు. 99 తప్పులు జరిగే వాడు బతుకుతాడు. 100 తప్పుకే
ఒక్కల్ని మరి మనం కూడా రోజు 100 కేసులు పెట్టారు. మన మీద ఏం లేకపోతేనే ఇన్ని రోజులు పెట్టారు. విధంగా రోజు 100 కేసులు పెట్టద్దు. పాదయాత్ర సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక ముఖం చాటేయడం ముఖ్యమంత్రి జగన్ కు అలవాటైపోయింది. ఆయన తప్పిన మాటల్లో 108, 104 ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. ఉద్యోగ భద్రత కల్పించి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు వారికి సకాలంలో జీతాలే ఇవ్వట్లేదు. 108 వాహనాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, ఉద్యోగ భద్రతకు ఢోకా లేకుండా చేస్తానని 2018 జనవరి 23న ప్రతిపక్ష నేతగా సూళ్లూరుపేటలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి తానే వస్తానని, అందరూ ధైర్యంగా ఉండాలని బీరాలు పలికారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ముఖాల్లో చిరునవ్వు కనిపించేలా చేస్తానంటూ 108 వాహనాల ఉద్యోగులకు హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక మాత్రం ముఖం చాటేశారు. అలవాటు ప్రకారం మడమ తిప్పేశారు. అవసరం తీరాక ఉద్యోగులకు కన్నీళ్లనే మిగిల్చారు. వారింకా ప్రైవేట్ ఉద్యోగులుగా భారంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాడు జగన్ మాటలు నమ్మి ఎన్నో ఊహించుకున్నామని, ఆయన అధికారాన్ని అనుభవించిన ఈ 4.5 కాలంలో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని మనోవేదనతో తల్లడిల్లుతున్నారు. గత 1.5 దశాబ్దాలుగా 108 వాహనాల ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి వైకాపా పాలనలో నిర్ణీత తేదీకి జీతాలందిన పరిస్థితి లేదు. వివిధ ఘటనల్లో క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించడంలో 108 వాహనాల ఉద్యోగులదే కీలక పాత్ర. అలాంటి వారి జీవితాలు వైకాపా పాలనలో చీకటిమయమయ్యాయి. తిండికి తిప్పలు పడాల్సిన పరిస్థితుల్లోకి జగన్ సర్కారు వారిని నెట్టేసింది. 2 లేదా 3 నెలల ఆలస్యంగా జీతాలిస్తోంది. అంతేకాదు ఏవేవో కారణాలతో వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తోంది. నిరంతరం అభద్రతా భావంతో బతుకీడ్చేలా పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ద్వారా 108 అంబులెన్సులు 731 నడుస్తున్నాయి. వీటిలో సుమారు 3500 మంది పైలట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ వ్యయంతో కొనుగోలు చేసిన అంబులెన్స్లను అరబిందో సంస్థ నడుపుతోంది. దీనికోసం ప్రభుత్వం ఏటా 170 కోట్ల వరకు విడుదల చేస్తోంది. కానీ ప్రతి నెలా 108 ఉద్యోగులకు మాత్రం వేతనాలు అందడం లేదు. 12 నెలల్లో కనీసం 10 నెలల పాటు సకాలంలో ఇవ్వటం లేదు. ఒకవేళ ప్రభుత్వం నిధులివ్వకపోతే అంబులెన్స్ కార్యకలాపాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా కనీసం 3 నెలల పాటు అరబిందో సంస్థ చూడాలి. 108 సేవలపై ఆర్భాటపు ప్రకటనలు చేసే ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తూనే ఉంది. దీని ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా కనిపిస్తోంది. ఆగస్టు నెల వేతనాలను ఇటీవలే చెల్లించారు. సెప్టెంబర్ వేతనాల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ వేతనాలు వచ్చే నెల అందే పరిస్థితి లేదు. ఇలా ప్రతి నెల ఎదురుచూపులు తప్పడం లేదు. తల్లి బిడ్డలను ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇళ్లకు చేర్చే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం కింద సుమారు 550 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ద్వారా 500 వరకు వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. వీటి నిర్వహణ పూర్తిగా ఆ సంస్థ ద్వారానే జరుగుతోంది. ఒక్కో ట్రిప్పు కోసం ప్రభుత్వం 890 రూపాయలు చెల్లిస్తోంది. డ్రైవర్ల వేతనం ఒక్కొక్కరికి నెలకు 12,000 రూపాయలు. ఇందుకోసం ప్రభుత్వం నెలకు 9 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఒకవేళ సకాలంలో ప్రభుత్వం నిధులివ్వకపోయినా వేతనాలు చెల్లింపు అరబిందో సంస్థ జాప్యం చేయకూడదు. కానీ ప్రభుత్వం నుంచి 4-5 నెలల వరకు చెల్లింపులు రావటం లేదని చెబుతూ ఆ సంస్థ యాజమాన్యం ఆలస్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై డిఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన 3.64% డిఏ ఆర్థిక ప్రయోజనాలను నవంబర్ జీతంతో కలిపి డిసెంబర్లో చెల్లిస్తామని పేర్కొంది. అయితే దసరా కానుకగా డిఏ ఇస్తామని గతంలో సీఎం జగన్ ప్రకటించారు. అయితే డిఏను పండుగకు ప్రకటించినా ఆ ఆర్థిక ప్రయోజనాన్ని పొందేందుకు ఉద్యోగులు మరో 2 నెలలు ఆగాల్సిందే. పండుగకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవు. బకాయిలను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 3 విడతల్లో చెల్లిస్తామని చెప్పింది. అప్పటికి సాధారణ ఎన్నికలు వచ్చేస్తాయి. మిగతా 2 విడతల బకాయిలను ఆ తర్వాత వచ్చే ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త డిఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డిఏ 26.39% అయింది. 2022 జూలై నుంచి 2023 అక్టోబర్ 31 వరకు ఉండే బకాయిలను జీపీఎఫ్, పీఎఫ్ ఖాతాలకు 3 వాయిదాల్లో 2024 ఏప్రిల్, జూలై, అక్టోబర్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలను 10% ప్రాన్ ఖాతాకు జమ చేసి మిగతా 90% 3 వాయిదాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో చెల్లించనున్నట్లు వెల్లడించింది. బకాయిలు చెల్లించే కాలంలో పదవీ విరమణ చెందిన వారికి పదవీ విరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లించనున్నట్లు తెలిపింది.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు సైకిల్ యాత్రగా తరలివచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు కుప్పంలో ఘన స్వాగతం లభించింది. దాదాపు 90 నియోజకవర్గాల మీదుగా సైకిల్ యాత్ర సాగిస్తూ వచ్చిన వారికి శాంతిపురం, కుప్పం మండలాల్లో తెలుగుదేశం నేతలు స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం వారు కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ముగించారు. పొంగనూరు నియోజకవర్గంలో వైకాపా వర్గీయులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని తెలుగుదేశం కార్యకర్తలు వాపోయారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. మళ్ళీ రేపు 24లో అన్ని కాన్స్టెన్స్లో 175 కాన్స్టెన్స్లో ఎమ్మెల్యేలు ఆయన నిలబెట్టినవి గెలిచి ఆయన సీఎం అయితే తప్ప మన ఆంధ్ర ప్రజలకందరికి కూడా చాలా దినుగా ఉంటుందండి. చాలా అసలు క్లిష్ట పరిస్థితిగా ఉంటుందండి. మామూలుగా కదండి. తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు ఈరోజు జెండా పట్టుకొని సానుకూలంగా మన సాంప్రదాయక పద్ధతులు మనం పోయినా సరే వాళ్ళు వచ్చి తంతావా తన్నమంతం అనే రేంజ్కి ఎదిగారంటే మరి ఇంకా అదే పార్టీ కానీ మళ్ళీ కొనసాగితే మరి ఇంకా ఈ పార్టీ వాళ్ళు మరి ఉండవసరం లేదండి. ఏ పక్క రాష్ట్రం ఎన్నో పోవాలి. మన ఇంచుమించి 29 రాష్ట్రాల్లో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నట్టుగా ఎక్కడా లేదండి. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయండి. ఇంచుమించి ఇప్పుడు మన భారతదేశంలో 60-70 పార్టీలు ఉన్నాయండి. గుర్తింపు వచ్చిన ఒక 50 పార్టీలు ఉన్నాయి. కానీ ఇంత దీనికి ఏమీ లేదు సార్. చాలా ఇబ్బంది పెట్టారు. నిన్న మాత్రం మేము ఏదో అప్పుడు కొద్దిగా తగ్గి వచ్చాం. మేము కానీ అటు నుంచి వాళ్ళలాగే బిహేవ్ చేస్తే మరి అక్కడ వాళ్ళు మనం మరి మేము తినవలసిందే తాపులు. మరి ఎందుకు ఈ సమయంలో సారు మరి అక్కడ ఉన్నారు, మరి అందరం మరి ఇబ్బంది పడతాం ఎందుకులే అని చెప్పేసి మేమే కొద్దిగా డౌన్ అయిపోయి వచ్చేసాం సార్. ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజాకు స్వల్ప ఊరట లభించింది. ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడంతో శనివారం మానవతా సాయంతో కూడిన ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయి. 2 వారాలుగా గాజాను నిర్బంధించిన ఇజ్రాయెల్ ఈజిప్ట్ వైపు నుంచి రఫా సరిహద్దు గుండా 20 వాహనాలను అనుమతించింది. అయితే నీరు, ఆహారం, నీడాలేని గాజావాసులకు ఈ సాయం ఏమాత్రం సరిపోదని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. నిజానికి 3000 టన్నులకు పైగా సరుకులున్న 200కు పైగా ట్రక్కులు ఇంకా సరిహద్దుల్లో అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.